హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. హైదరాబాద్లో సొంతిల్లు అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కల. సొంతింటి కోసం చాలా ప్లాన్లు వేసుకుని సేవింగ్స్ చేసుకుని మరీ కొంటూ ఉంటారు. ఇంకా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కొనేటప్పుడు చాలా మంది మోసపోతూ ఉంటారు. అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ కొంటే దాని విలువ పెరుగుతుంది అనే విషయాలు చాలా మందికి తెలియకనే బ్రోకర్ల చేతుల్లో మోసపోతూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కోకాపేట్ లగ్జరీ ఇల్లు కొనాలనుకునే వారికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటున్నాయి. కాకపోతే ఇక్కడ ధరలు అందనంత ఎత్తులో ఉంటున్నాయి. ఇక్కడ కోట్లలో ధరలు పెట్టలేని వారు అందుబాటు ధరల కోసం అయితే నార్సింగ్, కొల్లూరు, రాజేంద్ర నగర్, తెల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో ఇళ్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ ధరలు అందుబాటులోనే ఉంటున్నాయి. అయితే లగ్జరీ ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారు కేవలం ఇంటి ధరను మాత్రమే కాదు, ఇంటీరియర్ డిజైన్ తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రీమియం వస్తువులను కూడా చూసుకోవాలి. అంతేకాకుండా ఇల్లు ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందో, దాని ఎలివేషన్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. బిల్డర్ మనకు ఏ సరైన టైంలో డెలివరీ ఇస్తారా, అతని హిస్టరీ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి. అలాగే బిల్డింగ్ నిర్మాణంలో క్వాలిటీ ఉండేలా రేరా పర్మిషన్ లాంటివి ఉన్నాయో లేదో చూసుకుంటే ఇంకా బెటర్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్, మెట్రో స్టేషన్ లో వస్తున్న చోట్ల ఇల్లు కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు తక్కువ ధరకు వచ్చినా చాలా తొందరగానే దాని విలువ డబుల్ అవుతుంది. అక్కడ ఇతర ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పైగా ఐటీ కారిడార్, ఇండస్ట్రీ కారిడార్ కు దగ్గరలోనే ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ కొనుక్కుంటే బెటర్ అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. కాకపోతే ఇల్లు కొనే ముందు ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా న్యాయ నిపుణులు, రియల్ ఎస్టేట్ అనుభవజ్ఞుల నుంచి కొన్ని సలహాలు తీసుకోవాలి. అలాగే జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్లు ఉన్నాయో లేదా కూడా చూసుకుంటే ఇంకా బెటర్. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా సరే ఆ ఇంటిని అస్సలు కొనుక్కోవద్దు. అందుబాటు ధరలో ఉండి అన్ని రకాల పర్మిషన్లు ఉంటే దాని విస్తీర్ణంను బట్టి రేటు పెట్టొచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు.